హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్. ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు ఏంటి వీడియో అనేది. మెయిన్గా మనం ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేయబోతున్నామంటే, ముందుగా అయితే కొమ్మలు నాటేసి మనం మన గార్డెన్ని ఎలా పెంచుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కొమ్మలతోనే ఎన్ని రకాల చెట్లు అయితే పెంచుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో మన గార్డెన్లో ఎక్కువ మొక్కల్ని ఎలా పెంచవచ్చు అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా కొన్ని పండ్ల మొక్కలు అండ్ కొన్ని వేరే రకాల మొక్కలు కూడా మనం వీటిలో డిస్కస్ చేద్దాం. ముందుకైతే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునేసి, అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ అదేవిధంగా లైక్ చేయండి. అండ్ మీకు ఏం నచ్చిందో ఇంకా నెక్స్ట్ ఏ వీడియోలో ఏం కావాలో కూడా నాకు కింద కామెంట్ చేయండి. ముందుకైతే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సరస్వతి ఆకు అనమాట. అదే అండి, మనకి ఇది హైబ్రిడ్ సరస్వతి ఆకు అనమాట. సో మనమైతే దీన్ని ప్లాన్ చేయబోతున్నాం. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ పెద్ద 21 బ్యాగ్. ఈ 21 బ్యాగ్లో జస్ట్ ఒక చిన్న పిలక వేస్తే ఈ పిలక కాస్త మొత్తం ఈ టోటల్గా బ్యాగ్ని ఆక్రమించేసింది అనమాట. అంత ఫాస్ట్గా అంత ఎక్కువగా అల్లుకుంటుంది ఇది. దీన్ని ఎక్కువగా తింటారు, అదేవిధంగా జ్యూస్గా చేసుకుంటారు, అదేవిధంగా చూర్ణంగా చేసుకొని తింటారు. చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి కూడా. మన జ్ఞాపక శక్తిని ఎక్కువగా పెంచుతుంది. ఇది కూడా ముందైతే మనం ఒక చిన్నదైతే లాగేసాం. ఇక్కడ చూడండి, అది మొత్తం కూడా ఒక అట్ట ఎలా అయితే పేరుకుపోతుందో అలా ఒక అట్టలాగా అయితే చూడండి. యాజ్ ఇట్ ఈజ్ ఒక అట్ట ఎలా అయితే సెట్ అవుతుందో అట్ట మొక్కలాగా అలానే సెట్గా వచ్చేస్తుంది అనమాట. సో దీనికి నలిచి ఎక్కడ చూడండి, ఏర్లకు మట్టి కూడా లేదు, అది నీళ్లు తగులుతుంటే చాలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని వచ్చేసి ముందుగా అయితే మనం దీంట్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీంట్లో అయితే హ్యాంగ్ చేయబోతున్నాను. ఒక 1 మంత్ లేదా ఒక 2 మంత్స్ ఆగిన తర్వాత మళ్ళీ అవి ఎలా ఉన్నాయో కూడా నేను మీకైతే చూపిస్తాను. అంటే ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యాయి, ఎంత బాగా సెట్ అయ్యాయి అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట. ముందుకైతే మనలో ఈ చెట్లకి ఏంటి అంటే, ఇటువంటి ఏవైతే ఈ తీగల టైప్ కావచ్చు, ఇలాంటివి ఎలా ఉంటాయంటే ప్రతి కొమ్మ అంటే ప్రతి ఆకు దగ్గర ఒక చిన్న వేరు లాంటిది వస్తుంది. ఏదో ఒక్క వేరు తగులుకుంటే చాలు ఇంక మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. మీరు అట్లీస్ట్ దాన్ని అలా మట్టిలో పడేసినా సరే ఆటోమేటిక్గా వస్తుంది. మరి నాటినా కూడా నాటపడలేదు అనమాట. డైరెక్ట్గా జస్ట్ ఆ ఏరు దాంట్లో దిగిందంటే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే రాబోయేటువంటి మరొక నెలల గ్యాప్లో అయితే మాత్రం సూపర్గా అయితే రెడీ అయిపోతుంది. సో మీ గార్డెన్లో కూడా మీరు అంతే, మనమేమి ప్రతిసారి వెళ్ళి ప్రతి చెట్లు కొనుక్కోవాల్సినంత అవసరం ఉండదు అనమాట. సో కొన్ని మనం కొనాల్సి వస్తుంది, కొన్ని అయితే తప్పదు. ఇదిగోండి ఇలా పక్కకు వస్తూ ఉంటే ఇదిగోండి ఈ తీగ ఒకటి అయితే కింద పడిపోయింది. సో వేస్ట్గా ఎవరో అంటే ఎవరో గిల్లడం వల్ల లేకుంటే ఏదో తగలడం వల్ల అయితే పడిపోయింది అనమాట. సో మనం కూడా దీన్ని రీపోర్ట్ చేద్దాం. సో ఇది వస్తుందా రాదా, నాటిన తర్వాత అనేది మరో ఒక నెల రోజుల్లో కాదు, మనకి బతికిందా లేదా తెలియాలి అంటే ఇంకొక 10 రోజులు చాలు. గట్టిగా ఒక 1 వీక్ గ్యాప్లో మనకి బతికిందా లేదో తెలుస్తుంది. సో ఆ తర్వాత ఇది ఎంతలా స్ప్రెడ్ అవుతుంది అనేది అయితే మాత్రం మనం వెయిట్ చేసి చూడాలన్నమాట. అందుకని ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ టేబుల్ రోజు, ఇది కూడా బాగా చీకిపోయింది అనమాట. అంటే ఇది ఎప్పుడు మొక్క కాదు, ఎప్పుడుదో దాదాపుగా 4-5 సంవత్సరాల క్రితం మొక్క. అసలు దీనికి గ్రోతే లేదు, అలా పడిపోయింది అనమాట. సో దీన్ని కూడా మనం తీసేసి ఇప్పుడు మనం ఏందాక పక్క నుంచి తీసాం కదా ఒక హ్యాంగింగ్ ప్లాంట్ది, ఒక చిన్న కొమ్మ, ఆ కొమ్మని తీసుకొచ్చేసి దీంట్లో అయితే ప్లాంట్ చేయబోతున్నాను. మరి వాటిని ఏం చేస్తావు బ్రో, వాటిని అయితే అనవసరంగా చంపేసావు కదా అంటావేమో. వాటిని చంపనమాట. వాటిని కూడా ఇంకో కొత్త పాటలకు రిపోర్ట్ చేసామంటే ఇప్పటివరకు గ్రోత్ లేదు కదా, మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మంచి గ్రోత్ వస్తుంది. అది ఇదిగోండి, దీన్ని తీసుకొచ్చేసి నాకు అక్కడ ఒక చిన్న ఏర్లాగా కనిపించింది, అక్కడైతే పూజ చేస్తున్నాను. చూద్దాం ఇది ఎంతవరకు సెట్ అవుతుంది అనేది. మీకు ఒక 10-15 రోజుల్లో మరి ఒక వీడియో అయితే చూపిస్తాను అనమాట, ఎంతలా ఇదైతే డెవలప్ అయింది అనేది. ఇదిగోండి ఇప్పుడు మీ టేబుల్ రోజెస్ ఉన్నాయి కదా, సో వీటిని అయితే మాత్రం వేరే ఏదైతే వేస్ట్ కప్పులు ఉంటాయో వాటిల్లో ప్లాన్ చేసేద్దాం. ఇప్పుడు సింపుల్గా చూద్దాం, అదే ఎదుగుతున్నాను అనమాట వేటిల్లో పాట్ చేయాలని చెప్పేసి. ఇదిగోండి ఇదైతే ఒక వేస్ట్ పాట్ అయితే ఇక్కడ ఉంది, కాకపోతే ఒక వేస్ట్ మొక్క పెరిగింది. పైగా వాటర్ లేకపోవడం వల్ల బాగా ఎండిపోయింది, పీకినా రావట్లేదు. కనీసం కొంచెం వాటర్ పోసేసాను. సో ఇప్పుడు లాగేసామంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం మొక్కలు నాటేటప్పుడు చాలా జాగ్రత్తగా నాటుకోవాలన్నమాట ఏవైనా కూడా. సో మనం గార్డెనింగ్ చేయాలి అంటే మనకి ఏది అడ్డు కాదు. మనకి చిన్న చిన్న వాటర్ బాటిల్ దగ్గర నుంచి కూల్ డ్రింక్ డబ్బాల నుంచి ప్రతిదీ మనకి ఒక గార్డెనింగ్ ఎక్విప్మెంట్ అనమాట. మనకు అదొక పాటే అనమాట. మనం మొక్కలు పెంచాలే కానీ ప్రతిదీ మనకు ఒక ఆయుధం అయిపోతుంది. కాబట్టి దేంట్లైనా పెంచేసుకోవచ్చు అనమాట మన గార్డెన్లో. సో అందంగా క్రియేట్ చేసుకోవచ్చు. రాను అసలుకి ఎక్కడ కూడా అసలు చెట్లు అనేటివి లేవు, మొత్తం పూర్తిగా అయిపోయింది చెట్ల పని. మొత్తం ఎక్కడెక్కడ కొట్టేసి నాశనం చేసేస్తున్నారు. సో మీ ఇంటినే ఒక మంచి ఆక్సిజన్ హబ్గా మార్చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కోవాల్సిన రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. రాబోయే 10-15 సంవత్సరాల గ్యాప్లో చాలామంది సిలిండర్లు కొనుక్కోవాలి, ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని తిరగాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో ఆ సిచ్యువేషన్ మీకు రాకుండా ఉండాలి అంటే బెటర్గా మీ ఇంటినే ఒక ఆక్సిజన్ హబ్గా మార్చుకోండి. చాలా మీరు లాభపడతారు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మాత్రం. సో కాబట్టి మొక్కల్ని ఇప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు.
మనకి రిమైనింగ్ ఆ బట్టలు కావచ్చు, రిమైనింగ్ మనం పెట్టేటువంటి ప్రతి ఖర్చు కూడా మనకి పెద్ద యూసేజ్ కాదు. బట్ ఈ మొక్కలు నాటడం అనే పిచ్చి మాత్రం మీ జీవితాన్ని, మీ లైఫ్నే కాపాడుతుంది, మీ ప్రాణాన్ని కాపాడుతుంది. మీ లైఫ్ ఏంటి, అసలు మీ ప్రాణమే కాపాడుతున్నాయి ఈ మొక్కలు రాబోయే రోజుల్లో. సో చాలా జాగ్రత్తగా పెంచుకోండి. చాలా రకరకాల పండ్ల మొక్కలు వేయండి ఎక్కువగా. అవి అయితే కొంచెం ఎక్కువగా పెద్ద మొక్కలు అవుతాయి, మంచిగా మీకు ఆక్సిజన్ ఇస్తుంది. చిన్న మొక్కలు ఆక్సిజన్ ప్లాంట్లు ఇంట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకా బెటర్గా అయితే మాత్రం మీరు ఇంకా పూల మొక్కలు కూడా ఏదైనా కొంచెం పెద్ద మొక్కలు ట్రై చేయగలిగారంటే అవి కూడా మనకు మంచి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి అనమాట. సో ఫ్యూచర్లో మనకి చాలా యూస్ అవుతాయి. ఈ గార్డెనింగ్ అనే పిచ్చి ఇప్పుడు చాలామంది మిమ్మల్ని చాలామంది ఎగతాలు చేయొచ్చు, కానీ ఏంటి ఎప్పుడు మొక్కలు నాటుకుంటావు అనేసి. సో ఫ్యూచర్లో వాళ్ళంతా కూడా మీ దగ్గరే ఉంటారు ఆక్సిజన్ కోసం. అటువంటి రోజులు రాబోతున్నాయి, చాలా దగ్గరలోనే అనమాట ఆ రోజులు అయితే మాత్రం. సో ఇప్పుడైతే మనం ఎంత తీసినటువంటి ఆ టేబుల్ రోజెస్ ఉన్నాయి కదా, వాటన్నిటినైతే ఇక్కడ ప్లాన్ చేస్తున్నాను. ప్లస్ ఇదిగోండి ఈ పాట్ ఒకటి కూడా ఖాళీగా ఉందన్నమాట. సో ఈ పాట్లో కూడా మొత్తం బాగా వేరే పిచ్చి మొక్కలు వచ్చేసి ఏరు లోపలికి బాగా దిగిపోయాయి. ప్లాంటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా సరే మీరు వేరే పాట్స్లో నాటుతున్నప్పుడు ఇటువంటి మొక్కలు ఏవైనా సరే అవి ఏమున్నాయో తించేసాం కదా అనుకుంటారు. బట్ ఆ ఎయిర్ చాలు మళ్ళీ ఫ్రెష్గా వచ్చేసి మెయిన్ మొక్కలు చంపేస్తాయి అనమాట. ఇవి ఎదగడం వల్ల వాటి ఎదుగుదల తగ్గిపోతుంది మనం నాటిన మొక్కలకి. కాబట్టి ఎప్పుడు కూడా వాటిని వెంటనే తీసేసేయడం బెటర్ అనమాట. కొంచెం కష్టమైనా సరే వాటి ముందు లాగేసి తర్వాత మనం ఫ్రెష్ మొక్కలు నాటుకోగలగాలి. ఆల్రెడీ నాటిన మొక్కలు అయినా ఇలాంటి పిచ్చి మొక్కలు వస్తే వెంటనే వాటిని క్లియర్ చేసేయాలి, లేదంటే అనవసరంగా అవి పెరిగిపోయి వీటిని చంపేస్తాయి అనమాట. సో ఇదిగోండి ఇప్పుడు ఉంది కదా, ఇది కూడా అంతే. ఇప్పుడైతే మాత్రం ఇక్కడ చూస్తున్నమాట ఇంకొన్ని ఉన్నాయన్నమాట పక్కన, అవి కూడా తీసేసి వీటిలో నాటేస్తున్నాం. చాలా వరకు ఏంటంటే కొన్ని కొమ్మలు తెగిపోయి ఉన్నాయి. సో ఆ కొమ్మలు యూజ్ కొంచెం ఏరు తగిలినట్టు అయితే వస్తాయన్నమాట. మ్యాక్సిమం ఇవి కూడా ఒక 10-15 రోజుల గ్యాప్లోనే సెట్ అయిపోతాయి. సో మనమైతే చూద్దాం. అండ్ ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, మీకు ఇది వచ్చేసి సింగోరియా అంటారు అనమాట. దీని అయితే మాత్రం ఇదిగోండి ఇక్కడ లోపల వస్తుంది, అదే సింగోనియం అంటారనమాట యాక్చువల్గా దీన్ని. బట్ మీరు లోకల్లో ఏమైనా పేరు పిలుస్తారో నాకు తెలియదు, కానీ వీటిని సింగోనియం ప్లాంట్స్ అంటారనమాట. ఇక్కడ లోపల అయితే ఒక గడ్డ అయితే ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో కూడా ఒక ప్లాంట్ వేద్దామని అనుకుంటున్నాను. ఆల్రెడీ దీంట్లో ఉండే ప్లాంట్ చనిపోయింది, అది రావట్లేదు. ఇప్పుడు దీంట్లో అలానే వదిలేసాము అంటే ఇంక అది అలానే ఎండ్ అయిపోద్ది అనమాట. సో దీంట్లో ఉండే ఏదైతే దుంప అయితే ఉందో దాన్ని తీసేసి వేరే పాట్లోకి రీపోర్ట్ చేద్దాం. అదిగోండి కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇదే అనమాట ఆ దుంప అయితే మాత్రం. దీన్ని మళ్ళీ నాటేసామంటే మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మొలకలు వస్తాయి. కూడా ఆల్రెడీ వచ్చేస్తున్నాయి, స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు దాన్ని తీసి మళ్ళీ రీపాట్ చేద్దాం అసలుకి. అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవే కాదు ఏమైనా ఇప్పుడు మీరు ఆల్రెడీ పసుపు మొక్కలు వేస్తుండవచ్చు. ఇటువంటి దుంపలు వచ్చేటువంటి ఇప్పుడు మనకి జీజీ ప్లాంట్స్ ఉన్నాయి, ఆక్సిజన్ ప్లాంట్స్, జామీ పైకస్ ఉంటారు, చాలా మంచి ఆక్సిజన్ ప్లాంట్స్. అవి కూడా అంతే, లోపల దుంపలు ఉంటాయి. మీరు ఎన్ని దుంపలుగా కట్ చేస్తే అన్ని మొక్కలుగా వస్తూనే ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి. ఇప్పుడు దేనికోసం ఒక పాట్ అయితే ఎదుగుతున్నాను, వేరే పాటలు లేదంటే వేరే మొక్క ఏదైనా వేద్దాం అనేసి. ఇక్కడైతే నాకేం పెద్దగా ఏం కనిపించట్లేదు, అన్నీ నార్మల్గా ఉండేటివే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఎక్కడ కూడా వేరే మొక్కలు ఏం కనిపించట్లేదు నాటడానికి దాంట్లో. సో ఆల్రెడీ మనం ఏందాక తీసినటువంటి దుంప ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తీసి దీంట్లోనే రీపాట్ చేసేద్దాం ఇప్పుడైతే మాత్రం. సో దీని అయితే తర్వాత తెంచేసేయాలి. మనకి ఏవైతే ఎండిపోయి ఉన్నాయి కదా కొమ్మలు అంతవరకు ఎండ్ చేసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా వాటిని అలానే నాటేసామంటే మళ్ళీ మనకి ఫ్రెష్ మొక్కలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. మట్టి అయితే మాత్రం కొంచెం ఫ్రెష్గా ఉండాలి. నేను కానీ ఆ మట్టి వేయకుండా ఆల్రెడీ దీంట్లో ఉండే మట్టిలో నాటేస్తున్నాను చాలా వరకు. చూద్దాం ఎంతవరకు వస్తాయి అనేది. జస్ట్ ఇది ఒక ప్రయోగం అనమాట, ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాను ఇప్పుడు. ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుద్దు ఫెయిల్ అవుద్దు చూడాలి. మ్యాక్సిమం వచ్చేస్తుంది. మట్టి ఇదంతా కూడా నర్సరీ మట్టే కాబట్టి సో ప్రాబ్లం లేదు. కొంచెం బంక మట్టి టైప్లో ఉంది ఇది, బట్ చూద్దాం ఎంతవరకు వస్తుంది అనేది. మీరు కూడా అంతే, ఇంట్లో గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా చేసుకోవాల్సింది ఏంటి అంటే బడ్జెట్ అనేది ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉండాలి. మనకి మొక్కల పిచ్చి ఉండొచ్చు, బట్ డబ్బులు మాత్రం చాలా తక్కువ ఖర్చులో అయిపోయే విధంగా ఉండాలన్నమాట. ఇష్ట ప్రకారం చేసామంటే ఓవర్ బడ్జెట్ అయిపోతుంది. తక్కువ బడ్జెట్లో గార్డెనింగ్ చేయడం అనేది ఒక ఆర్ట్ అనమాట. సో ఎంతమంది ఆ ఆర్ట్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటారు అనేది మ్యాటర్ అనమాట. సో మనకి బయట ఉన్నటువంటి ఇలాంటి కొమ్మలు గుచ్చితే వచ్చేటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటితో మీ గార్డెన్ని పెంచుకోగలగాలి, లేదా వేరే విత్తనాలతో పెంచుకోగలగాలి. ఎప్పుడు మనం మొక్కలు కొనడానికే బడ్జెట్ పెట్టేసామంటే మన మొక్కలకి కొనాలి, పాట్స్కి కొనాలి, మళ్ళీ వాటికి ఎరువులకి కొనాలి, ఇక మొత్తం బడ్జెట్ అవుతూనే ఉంటుందన్నమాట. సో కొంచెం ఫ్రెండ్లీ బడ్జెట్లో మనం వేయించుకోవాలనుకుంటే ఇటువంటి మెథడ్స్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఇవ్వండి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాయి. చూసినా కదా పనస అనమాట. ఇది పనస చెట్టు అయితే మాత్రం ఇప్పుడు ఆల్రెడీ కాయలు కూడా కాసేస్తుంది. చాలా చిన్న చెట్టు, ఆల్మోస్ట్ ఒక 3 feet ఏమో ఉన్నట్టుంది అంతే. 3 to 4 feet కంటే ఎక్కువ లేదు చెట్టు, మ్యాక్సిమం 3 feet అంతే. చాలా బాగా వచ్చేస్తుంది చెట్టు కూడా. మొత్తం ఇప్పుడే కాయలు కూడా కాసేస్తుంది పనస. అంటే చూసారు కదా, ఇది వచ్చేసి మేమైతే మాత్రం దీన్ని దగ్గు చెట్టు అని పిలుస్తాం అనమాట. ఎందుకంటే ఇది తింటే దగ్గు కావచ్చు, జలుబు కావచ్చు, ఇవన్నీ కూడా పటాపంచులు అంతే, దెబ్బకి లేసిపోతాయి అనమాట.
సో అందుకని చెప్పేసి మేమైతే దీన్ని దగ్గు చెట్టు అని పిలుస్తాం. మీరు ఏమైనా పిలుస్తారో నాకు కింద మర్చిపోకుండా కామెంట్ చేయండి. అండ్ ఇది కూడా అంతే, మీరు కొమ్మ గుచ్చితే చాలు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మేము చిన్నప్పుడైతే దీని లోపల కొంచెం తెల్లగడ్డగా వచ్చి అవి పెట్టేసి విపరీతంగా తినేసేవాళ్ళం అనమాట, కొంచెం ఉప్పు అవి వేసేసి. అండ్ ఇదిగోండి, ఇది కూడా ఆల్మోస్ట్ మొక్క అయితే చచ్చిపోయింది అనమాట. ఇది వచ్చేసి పిటర్ గార్డెన్స్, ఇది ఇండోర్ మొక్క అనమాట, ఇండోర్ అవుట్డోర్ కూడా వచ్చేస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ ఇంకా డెడ్ స్టేజ్లో ఉంది. ఇంకెందుకని చెప్పి పీకేసి దీంట్లో కూడా కొత్త మొక్క అయితే ప్లాన్ చేయబోతున్నాను. దీంట్లో ఏం మొక్క ప్లాన్ చేస్తున్నాం అనేది చూద్దాం. ఇప్పుడు ఏవైనా ఖాళీగా ఉన్నాయేమో చూసేసి వీటిలో అయితే రీపోర్ట్ చేసేద్దాం, ఏదైనా ఒక మంచి మొక్కను తీసి. ఇక్కడ లోపలైతే ముందుగా మనం చేయాల్సిన పని, ఎప్పుడు మీకు చెప్పేది, నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నది ఏంటి అంటే స్టోన్స్ పెట్టుకోవడం. కుండీలు కొంటున్నారు అంటే మాత్రం, లేదా కుండీలు మీరు ఏవైనా యూజ్ చేయండి, బకెట్స్ కావచ్చు, ఏదైనా సరే, ఖచ్చితంగా లోపల ఈ స్టోన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా పెట్టాలి, హోల్స్ పెట్టుకునేసి. అలా కాకపోతే మీరు ఎంత కష్టపడి ఎంత పెద్ద కాస్ట్లీ మొక్క నాటినా కూడా అది బూడిదలో పూసిన పన్నీర్ లెక్క అనమాట, దెబ్బకి చచ్చిపోతుంది, చాలా తక్కువ టైం స్పాన్లోనే చచ్చిపోతుంది అనమాట. సో ఇలా అయితే మాత్రం మీరు మంచిగా ఇలా స్టోన్స్ అన్నీ పెట్టుకుంటే అప్పుడు వాటర్ కిందకి ఈజీగా వెళ్ళిపోతాయి, వాటర్ స్టోరేజ్ అనేది ఉండదు. ఇంకా బెటర్, స్టోన్స్ వేసిన తర్వాత వెంటనే కోకో పెట్టి వేస్తే ఇంకా బెటర్, ఎందుకంటే కోకో పెట్టి అంతా పీచుగా ఉంటుంది కాబట్టి వాటర్ కిందకి వాటర్ వెళ్ళిపోద్ది. మట్టి ఏందనుకుంటే అక్కడ ఇరుక్కుపోద్ది, కోకో పిట్ అనేది ఎక్కడ ఇరుక్కుపోదు, వాటర్ మాత్రమే కిందకి పంపించేస్తూ ఉంటుంది. అంటే కొంచెం ఫిల్టర్ టైప్ అనమాట అది. కాబట్టి మ్యాక్సిమం కూడా కోకో పెట్టి వేసేసుకోవడం బెటర్ అనమాట. స్టోన్స్ వేసిన వెంటనే ఒక లేయర్గా కోకో పెట్టి వేయడం చాలా బెటర్. అండ్ ఇది ఉంది కదా ఈ హ్యాంగింగ్ తీసి ఆ పాట్లో నాటేస్తున్నాను. ఇదిగోండి, ఇది కూడా మొత్తం వేర్లే అనమాట. ఇదిగోండి, చాలా చిన్న, ప్రతి కొమ్మ దగ్గర, అంటే ప్రతి బడ్ దగ్గర కూడా ఒక ఏర్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి మొత్తం దీన్ని కూడా గుచ్చేస్తున్నాను. చూద్దాం ఇది వస్తుందా రాదా. మనకి ఏదైంది అనేది కూడా ఒక 1 వీక్ స్పాన్లోనే మనకి అర్థమైపోతుంది ఇది బతుకిందా చచ్చిపోయిందా అనేది. సో దాన్ని బట్టి మీకు మళ్ళీ ఇంకొక వీడియోతో అప్లోడ్ చేస్తాను అనమాట. ఈ మధ్య కొంచెం వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, ఎందుకంటే నేను చాలా మంది దగ్గరికి తిరుగుతూ ఉన్నాను అనమాట, మీకు ఒక మంచి కంటెంట్ ఇద్దామనేసి. దానివల్ల కొంచెం లేట్ అవుతున్నాయి. త్వరలో చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి, అందుకే ఇప్పుడు లేట్ అవుతుంది అనమాట. చాలామంది నన్ను ఏమడిగారు అంటే సమ్మర్లో మొక్కల్ని ఎలా కాపాడుకోవాలి, అసలుకి సమ్మర్లో అసలుకి ఎటువంటి మొక్కైనా దెబ్బకి చచ్చిపోతున్నాయి, అసలు వాటిని ఎలా కాపాడుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు నన్ను. సో దానికోసం అని చెప్పేసి గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను, చాలామందితో కాంటాక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉన్నాను, చాలామంది ఒపీనియన్స్ తీసుకుంటూ ఉన్నాను నేను ప్రజెంట్ అయితే. ఇంకా ఒక 10-15 మందితో మాట్లాడాల్సింది, పెద్ద తలలు పండిపోయిన వాళ్ళు ఉంటారు కదా గార్డెనింగ్లో, అటువంటి నర్సరీ వాళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట, ఎలా కాపాడుకోవాలి అనేది. వీళ్ళైతే వాళ్ళతోనే మాట్లాడేటువంటి వీడియోలు కూడా ప్లాన్ చేస్తున్నాను. సో మీకైతే చాలా యూజ్ అవుతుంది అది. నెక్స్ట్ సమ్మర్లో ఎలా చెట్లను కాపాడుకోవాలి ఎండ దెబ్బకి అనేసి. సో మన ఛానల్ని అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ఎన్నో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఎస్పెషల్గా కొన్ని నేను బయట చెప్పకూడనటువంటి కొన్ని స్కాముల గురించి అండ్ కొన్నిటి గురించి అయితే మన ప్రీమియంలో అయితే చెప్తాను అనమాట. ఇప్పుడే మన ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. మీకు ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ జాయిన్లోకి వెళ్ళారంటే కొన్ని ప్రీమియం కనిపిస్తుంటాయంట. ప్రీమియం తీసుకొని జాయిన్ అయిపోయారంటే మీకు ఇప్పటికే దాదాపుగా 10-12 వరకు నేను చాలా స్కామ్లు బయటకు చెప్పుకున్నాను వాటిల్లో. అవన్నీ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. ఒక నర్సరీకి వెళ్ళినప్పుడు ఎటువంటి మొక్కలు కొనాలి, ఎటువంటి మొక్కలు కొనకూడదు, సీక్రెట్స్ ఏంటివి, ఇవన్నీ కూడా వాటిల్లో ఉంటాయి అన్నమాట. మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకునేసి నెక్స్ట్ మీరు మోసపోకుండా ఉండడానికి చాలా యూజ్ అవుతాయి. కాబట్టి మర్చిపోకుండా కూడా మ్యాక్సిమం ట్రై చేయండి. మీరు ప్రీమియంలోకి జాయిన్ అవ్వడానికి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇవన్నీ మనం ప్లాన్ చేసినాం అనమాట. ప్లాన్ చేసిన వెంటనే మనం మర్చిపోకుండా చేయాల్సినది ఇదిగోండి, ఇలా కడిగేసుకోవడం అనమాట. అంటే ఇప్పుడు ఇలా చూపిస్తున్నానులేండి. యాక్చువల్గా అయితే నేను వీడియో కట్టేసిన తర్వాత చాలా నీట్గా సోప్ వేసుకొని మరీ కడిగేసుకున్నాను, శానిటైజ్ చేసుకొని మరి. సో ఖచ్చితంగా ఒకసారి హ్యాండ్ వాష్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట గార్డెనింగ్ తర్వాత. ఎందుకంటే మట్టి అవన్నీ పట్టుకొని చాలా క్రిములంతా మన దగ్గర ఉంటాయి. మెయిన్గా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అసలుకి పొరపాటు కూడా గోర్లు అనేటువంటి ఉండకూడదు. బట్ నీకెందుకు అన్ని గోర్లు ఉన్నాయంటారేమో. సో నేను పెద్దగా ఏం వర్క్ చేయట్లేదు కదా, ఓన్లీ వీడియోస్ తీస్తున్నాను కాబట్టి నాకు పర్లేదు, అప్పుడప్పుడు తీస్తూనే ఉంటాను నేను. సో ఖచ్చితంగా కూడా గార్డెనింగ్ చేసేవాళ్ళు అసలు ఆ నెయిల్స్ అనేవి పెంచకండి. అండ్ ఎప్పటికప్పుడు చాలా క్లీన్గా నీట్గా కడిగేసుకోండి, లేదంటే అవన్నీ చాలా ప్రాబ్లం. ఎందుకంటే మనం రైట్ హ్యాండ్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తాం గార్డెనింగ్లో. ఆ మట్టి మళ్ళీ దాంతోనే ఫుడ్ తీసుకోవాలంటే చాలా ప్రాబ్లం అనమాట. సో కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఇప్పుడైతే మీకు మరొక మంచి వీడియో అయితే రాబోతుంది చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఏంటంటే స్ట్రాబెర్రీ గువ్వ అంటారనమాట, జామ చెట్టు. ఏంట్రా నేను మరీ అంత ఇదిలా కనిపిస్తున్నాను అనుకుంటారేమో. జామ చెట్టు ఆకుకి ఈ చెట్టు ఆకుకి మాకు తేడా తెలియదు, ఇన్ని నుంచి మేము మొక్కలు నాడుతున్నామని అనుకుంటారేమో. మీరు అలా అనుకున్నప్పటికి కూడా ఇది జామ చెట్టే అండి. దీన్ని స్ట్రాబెర్రీ గువ్వ అంటారనమాట. స్ట్రాబెర్రీస్ ఎలాగైతే వస్తాయో ఆ టైపులోనే జామకాయలు అయితే వస్తాయన్నమాట. లోపల బయట కూడా అదే కలరింగ్లో ఉంటుంది. ఇదిగోండి, ఇది చూసారు కదా, ఇది వచ్చేసి బిర్యానీ ఆకు అనమాట.
చూడండి ఇప్పుడు మనం బిర్యానీలు వేస్తాం కదా, ఇదే దాల్చిన చెక్క, ఇది పెరిగిన తర్వాత వచ్చేటువంటి పెరడుతున్న దాల్చిన చెక్క కావచ్చు, ఇవన్నీ కూడా దీంతోనే వస్తాయి అన్నమాట. ఇది కూడా ఒక చెట్టు, ఇలాంటి చెట్లు మీరు ఇంట్లో వేసుకున్నారంటే అన్నిటికీ యూస్ అవుతాయి. మీ గార్డెన్, మీకు కిచెన్ ఐటమ్స్ మొత్తం మీ గార్డెన్లో పెట్టేసుకోవచ్చు అనమాట. దీంతోపాటు మనకి అలానే ఆల్ స్పైసెస్ అని ఇంకొకటి ఉంటుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి ఆల్ స్పైసెస్ అనమాట. ఈ ఆల్ స్పైసెస్ యొక్క యూజెస్ చెప్పాలి అంటే నా ఒక వీడియో కూడా సరిపోదు, అన్ని యూజెస్ ఉన్నాయి. మీరు ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేశారంటే అన్నీ నేనే చెప్పేటే కంటే మీరు కూడా సెర్చ్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట, క్లారిటీ ఉంటుంది. వీటి విత్తనాలు కావచ్చు, వీటి ఆకులు కావచ్చు, వీటి పెరడు కావచ్చు, కాండం కావచ్చు, వీటి ఏరుల దగ్గర నుంచి మొదళ్ళ దగ్గర నుంచి దాని చిగుర్ల వరకు ప్రతీది కూడా ఒక ఐటమే అనమాట. ప్రతీది యూజ్ అవుతుంది. అది మెడిసిన్లోనే యూజ్ అవుతుంది, మనకు గార్డెన్లోనే యూజ్ అవుతుంది అనమాట. అటువంటి ఒక గొప్ప చెట్లు ఇవి రెండు. ఇదైతే ఆల్ స్పైసీ వచ్చేసి పక్కన ఉండేదేమో మామూలు చెట్టు బిర్యానీ ఆకు, ఇదేమో వాటర్ యాప్లో అప్పుడే ఫ్లవరింగ్ కూడా వచ్చేస్తుంది, ఇంకా ఫ్రూట్స్ వచ్చేస్తాయి. నాకు తెలిసి ఇంకొక 1 month గ్యాప్ అంతే, 1 monthలో ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయి. ఇవేమో నారింజ చెట్లు, వీటిని పులుపు నారింజ, ఇవి మీరు ఊరగాయ కూడా పెట్టుకుంటారు అనమాట చాలామంది. అంటే ఇక్కడ ఇంకా చాలా అయితే రకరకాల ఇదిగోండి, ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్, చెట్టు నిండా స్టార్ ఫ్రూట్లో ఉన్నాయి మొత్తం. సో కంప్లీట్గా అవే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, మామిడి చెట్టు అయితే ఆల్మోస్ట్ అప్పుడే మొత్తం కాపుకైతే వచ్చేసింది, ఎందుకంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇక కాపుకైతే వచ్చేసాయి అనమాట. ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఇంక ఇవి కూడా ఒక 1 month గ్యాప్లో కూడా కాయలు వచ్చేస్తాయి. పక్కన ఉన్నటువంటి సపోటా చెట్లు, ఇవి కూడా కాయలు ఆల్మోస్ట్ ఇంక సీజన్కి వచ్చేసాయి. ఇంక కాయలు కాయడమే లేదు, వీటికి సీజన్ ఉండదు మెయిన్గా చెప్పాలి అంటే. అండ్ ఇవన్నీ ఏమో పనస చెట్లు అండ్ నిమ్మ చెట్లు అన్నీ ఉన్నాయి. అండ్ సబ్స్క్రైబ్, బై.